హాయ్ ఫ్రెండ్స్, నిన్నైతే మేము మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్ళాము. ఈ బొటానికల్ గార్డెన్ మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి. మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. బై వాక్లో అయితే 10 to 15 minutesలో అయితే బై వాకింగ్లో రావచ్చు. అంత దగ్గరలో ఉంటుంది. నేనైతే చాలాసార్లు వచ్చాను. మళ్ళీ పిల్లలు ఆడుకుంటారని చెప్పేసి స్కూల్ నుంచి వచ్చాకైతే పిల్లలను తీసుకొని వచ్చాను. వాళ్ళు చూడండి ఎంత ఎక్సైట్మెంట్గా అయితే మంచిగా ఆడుకున్నారు. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా అక్కడ కాసేపు అయితే నించొని ఏనుగులు, ఆ వాటరు, ఆ టెడ్డీలో నుంచి వాటర్ రావడము, అదంతా ఎంత బాగుంది చూడండి. వాతావరణము ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. ఎటు చూసినా గ్రీనరీ. అందులోని మధ్యన వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, ఇంకా గ్రీనరీగా అయితే ఉంది. చూడండి, మేమైతే అక్కడ అందరం కలిసేసి ఆంటీ వాళ్ళు, పక్కన సిస్టర్స్ అందరం కలిసి అయితే వెళ్ళి ఈవినింగ్ వాకింగ్ చేస్తూ అక్కడ ఉన్న అన్నీ తిరిగి అన్నీ చూస్తూ అయితే ఎంజాయ్ చేసాము. కోతిని చూసారా? చూడండి, అంటే తిరగలేని వాళ్ళు, ఇట్లా ఓల్డేజ్ వాళ్ళు అందులో తిరగొచ్చు కూడా. ఇట్లా జవహర్లాల్ నెహ్రూ ఉంది చూడు పార్క్, అందులో కూడా ఇట్లా చాలా పెద్ద పార్క్. అది ఇంత చెట్ల పిచ్చింది అక్క నీకు? నాకు అర్థం కాదు. చెట్లను చూస్తే ఇట్లా ఏమంటారు, లేచి కూర్చుంటది పూనకం వచ్చింది దానిలాగా. ఎక్కడ చూడు గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. సూపర్. ఇది అమ్మా కాదక్క, ఊర్లల్లో అది పెద్దగా ఉంటుంది ఆకు, ఇది చిన్నగా ఉంది. ఇదే హైబ్రిడ్ ఏమో మరి. ఇది జమ్మి చెట్టు ఆకులాగా ఉంది చిన్నగా. ఇక కానీ తంగేడు అయితే పెద్దగా ఉంటాయి ఆకులు. ఏది వామ చెట్టు హెల్త్కి చాలా మంచిది. దీంతో చట్నీ చేయొచ్చు, బజ్జీలు చేసుకోవచ్చు, చాలా హెల్త్కి మంచిది. ఇదేమాకన్నా రణపాలాక ఏం చేస్తారు? ఆయుర్వేదం మందులు వాడతారా? వావ్, ఎప్పుడు వీడియోలోనే చూసిన, ఫస్ట్ టైం అక్క లైవ్లో చూడడం. ఎంత బాగున్నాయి కదా అసలు. ఎన్నిసార్లు వీడియోలలోనే చూసిన, ఫస్ట్ టైం లైవ్లో చూడడం. ఏం పేరు దీని పేరు? చెట్టు పేరు ఈ చెట్టు పేరు టచ్ మీ నాట్ అంట. కానీ అందరు టచ్ చేసే చూస్తారు ఈ చెట్టుని. కానీ బాగుంది కదా. మ్యాజిక్ మన భూమి పైన చాలా మ్యాజిక్లు ఉంటాయి పండు. మేము కూడా స్టార్ట్ చేసాం. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. రా, ఏంటి హాయ్ చెప్పు, మా ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు. మా పిన్ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడా, ఇంకేమో చెప్తాం అనుకున్నాను. చిట్టలి హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పవా? హాయ్ చెప్పవా? నేనైతే ఇన్నిసార్లు బొటానికల్ గార్డెన్ వెళ్ళాను. ఎప్పుడు వీడియోలోనే చూశాను, అదే టచ్ మీ నాట్ ప్లాంట్. నేనైతే ఎప్పుడు వీడియోలో షార్ట్లో చూసి చెట్టు ఎక్కడ ఉంటుంది అని అనుకునేదాన్ని. రియల్గా అయితే ఫస్ట్ టైం చూశాను. చాలా మ్యాజిక్ అనిపించింది. మా పిల్లలకు కూడా ఏంటమ్మా ఇది ఎలాగా, ఈ మ్యాజిక్ ఎలాగా అని అడుగుతున్నారు. అసలు ఆ చెట్టుని చూసి టచ్ చేస్తే చాలు. నేనేం చదువుతున్నా అనుకుంటున్నారు? గెస్ట్ చేయండి, కామెంట్ చేయండి. సరే సరే చూద్దాం. నిజంగా ఎంతమంది ఏం చెప్తారో చూద్దాం. నేను చదువుతున్నానా, జాబ్ చేస్తున్నానా, ఏం చేస్తున్నా గెస్ట్ చేయండి అని చెప్పి. ఇంటరా, డిగ్రీయా, 10th లేకపోతే ఏమన్నా జాబా అని. ఓకే చూద్దాం. ఇది చిన్న పిల్లలు ఆడుకునే ప్లేస్. టామ్ అండ్ జెర్రీ కొట్లాటలు ఇప్పుడు మిగతావి. ఇంకా వీళ్ళంతా చూడండి ఈ గేమ్ ఆడుతున్నారు, అది ఆడడానికి భయపడుతున్నారు. తర్వాత నెక్స్ట్ ఒక గేమ్, ఇది ఏమంటారో నాకైతే తెలియదు, కానీ వీళ్ళందరూ ట్రై చేశారు, ఎవ్వరు చేయలేకపోయారు. ఈ అమ్మాయి వచ్చింది కదా, వీళ్ళ బ్రదర్ అయితే చేశాడు. ఎంత ఈజీగా చేశాడో చూడండి మీరే. కింద పడిపోయింది పాపం, చేతులన్నీ రెడ్గా అయిపోయాయి తనకైతే.
ఇదిగోండి ఈ అబ్బాయి ఎంత ఈజీగా చేసేసాడు చూడండి. ఎంత ఈజీగా చేశాడు, మీకు అయితే రాలేదు అంటే తను జిమ్కి వస్తాడు అని అంట. జిమ్కి వెళ్తాడు కాబట్టి వెళ్ళాడు, మాకు హామ్ పవర్ లేదు అని చెప్తుంది. వాళ్ళని చూసి మా చిన్న బాబు కూడా ట్రై చేశాడు. నాట్ బ్యాడ్ అండి, వాడైతే పర్లేదు చేశాడు. చేతులు రెడ్గా అయ్యాయి అని చూపిస్తున్నాడు. ఎవరు తప్పిపోయారు? మమ్మీ తప్పిపోయింది. వెతుకుదాం పదా. మీకు ఎవరికైనా కనిపిస్తే నా నెంబర్కి కాల్ చేయండి. నీ నెంబరు చూడండి ఫ్రెండ్స్, గ్రహంతో ఏంటి ఏంటి మళ్ళీ చెప్పవా ప్లీజ్? పక్షులు ఎవరు? ఇంత మాట ఇది పెద్ద బూతు మాటనా చిన్న బూతు మాటనా సార్? హలో సిస్టర్, నేనేమనింది తెలుసా? గ్రహాంతర వాసి అంట. జూమ్ చేయండి ఫ్రెండ్స్, జూమ్ చేయండి ఫ్రెండ్స్. చేసా నా చెప్పులు వేసుకుంటది, నా బట్టలు వేసుకుంటది. ఏంటి అక్క మళ్ళీ చెప్పు. కాదు సేమ్ డైలాగ్ అదే చెప్పింది, వస్తలేదు అని. క్యూట్ ఫ్రెండ్స్, ఎక్కడికి వచ్చారు? మై డాటర్ ఫ్రెండ్. అందరం కలిసి అయితే వెళ్ళి అందరం ఫుల్ ఎంజాయ్ చేసాము. అక్కడ అప్పుడప్పుడు వెళ్తుండాలండి ఇలా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఏమైనా వంటలు చేసుకొని ఇంకా వెళ్ళి అక్కడే కూర్చొని తిని గేమ్స్ ఆడుకొని అందరం ఇలా ఎంజాయ్ చేసి వస్తే మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ పచ్చని వాతావరణంలో మనం కాసేపు అలా 5 minutes కూర్చున్నా కూడా మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుందండి. నాకైతే అక్కడ వెళ్ళిన తర్వాత అప్పటికి ఇప్పటికి బొటానికల్ గార్డెన్ అయితే చాలా ఇంప్రూవ్ అయ్యింది, చాలా బాగా అయింది. ఈ బుద్ధుని దగ్గర మేమైతే కొన్ని యోగాలు చేసాము. ఇట్లా గడ్డి మీద కాలు పెట్టి చూడ ఎంత కూల్గా ఉందో, చాలా కూల్గా ఉంది. పండు చిన్న చిన్న రాళ్ళు వేసి నడిపిస్తారు చెప్పండు, తెలీదా? అట్లా చెప్పులు లేకుండా చిన్న చిన్న రాళ్ళలో నడిస్తే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది తెలుసా? అందుకే ఒక్కరోజు నడిస్తే కాదు, రోజు నడవాలి. అది గుడ్ హ్యాబిట్. కానీ ఇప్పుడు చెప్పులు లేకుండా ఇంటి దగ్గర నడిస్తే రోడ్డు పైన ఎంత బ్యాక్టీరియా అయింది అదంతా ఉంది. అందుకని ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇలా నడిస్తే చాలా మంచిది, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. గార్డెన్ మొత్తం అలా వాకింగ్ చేస్తూ బుద్ధుని దగ్గరికి అయితే వచ్చేసాము. మా చిన్నబాబుని బుద్ధుని దగ్గర బుద్ధునిలాగా కూర్చో అంటే చూడండి ఎలా యాక్టింగ్ చేస్తున్నాడో. ఇంకా బుద్ధుని చుట్టూరా అయితే చిన్న చిన్న రాళ్ళు వేశారు కదా, ఆ రాళ్ళలో నడిస్తే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందని చెప్పేసి అలా అయితే వేశారు. తర్వాత మేమందరం కలిసి ఇక్కడ వజ్రాసనం అయితే వేసి ఓంకారం అయితే చేస్తున్నాము. ఓంకారం అందరము కూర్చొని ఓంకారం ఆంటీ, వదిన, నేను, అక్క నలుగురం కూర్చొని అయితే ఓంకారం చేసాము. 3 times చేస్తే చివరి వరకు 2 times అయితే నేనే అన్నాను ఓంకారము. ఫోటో చూడండి. ఇలా ఓంకారం చేయడం వల్ల మనకు శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఏమి ఉన్నా కూడా రావన్నట్టు. అయితే మనం ఓంకారం ఎప్పుడు చేస్తూ ఉంటే చాలా మంచిదండి. ఇంకా ఆ తర్వాత వజ్రాసనం మీకు వేయడం వచ్చా? నేనైతే 10th classలో వేసాను వజ్రాసనము, మళ్ళీ ఇప్పుడు వేసాను. ఎంత ఈజీగా వేసాను. మళ్ళీ స్కూల్ డేస్, స్కూల్ మెమరీస్ అయితే గుర్తొచ్చాయి. అలా అందరం గార్డెన్లో అయితే కూర్చొని చిన్న చిన్నవి యోగాలు చేస్తూ మాకు ఇది చేసేవాళ్ళం, అది చేసేవాళ్ళం, స్కూల్లో ఇది చేయించేవాళ్ళు అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ సరదాగా అందరం కూర్చొని అయితే కాసేపు ఇది బటర్ఫ్లై యోగా ఇలా అన్నీ చేస్తూ అందరం హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసి వచ్చేసామండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఉంటాను మరి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.